సాదా బైనామా కింద కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. సరైన ప్రణాళిక లేకుండానే 9 లక్షల మంది నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ ప్రక్రియ మధ్యలో వీఆర్ఓ యాక్ట్ 2020ని తీసుకొచ్చింది. కొత్త పాత చట్టాల నేపథ్యంలో ఈ అప్లికేషన్లను పరిష్కరించే వెసులుబాటు లేకుండా పోయింది. ఇంకా కోర్టుల్లోనూ అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో 4 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై దరఖాస్తుదారులు ఆశలు పెంచుకున్నారు. కొత్త చట్టం తీసుకురన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్య పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి మ్యూటేషన్ చేయాలన్న ఒత్తిడితో గత ప్రభుత్వం 2020 అక్టోబర్లో జీవో 111ని తీసుకువచ్చిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అక్టోబర్ 10 నుంచి 29వ తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 2020 తీసుకొచ్చారు. మళ్ళీ 2020 అక్టోబర్ 29 తర్వాత సాదా బైనామాకు సంబంధించి 6,74,201 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. చట్టం అమలుకు ముందు తర్వాత సాదా బైనామాల అమలు ప్రక్రియపై గందరగోళం నెలకొంది. వీఆర్ఓఆర్ 2020కి ముందు సాదా బైనామాలను అమలు చేసేందుకు పాత చట్టం వర్తించేది. 2020 చట్టంలో ఆ వెసులుబాటు లేకుండా చేశారు. అయితే 2,26,693 దరఖాస్తులను రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం ఉండగా ఆ తర్వాత ఇచ్చిన వాటిని పరిష్కరించే వీలు లేదు. ఇదేం గుర్తించని అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగించారు. క్రమబద్ధీకరణకు ఆర్ఓఆర్ 2020 ససేమిరా అంటుంది. దాంతో పాత వీఆర్ఓ చట్టం ప్రకారం అమలు చేస్తామంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలో నిబంధనలు అడ్డొస్తాయంటూ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం చేయడం కుదరదని, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ చెప్పారు. అయినా లోపాలు సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలోనే సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టానికి ముందు దరఖాస్తులను పరిశీలించవచ్చని హైకోర్టు తెలిపింది. 2020 అక్టోబర్ 10 నుంచి 29 వరకు అందిన 2,26,693 దరఖాస్తులను రెగ్యులరైజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అందిన 6,74,201 దరఖాస్తులపై పేచీ పడింది. అయితే చట్టానికి ముందు తర్వాత ఏ దరఖాస్తులను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న 90,894 మంది 4 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ఓఆర్ చట్టం గైడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్లాండ్ పట్టాదార్ పాస్బుక్స్ రూల్స్ 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు సెక్షన్ 5A 5Bలు ఉండేవి. కానీ తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం 2020లో అలాంటి వెసులుబాటు లేదు. ఈ విషయం రెవెన్యూ యంత్రాంగానికి అప్పటి ప్రభుత్వ పెద్దలకు అధికారులకు బాగా తెలుసు. అయినా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారం ఉత్తర్వులు జారీ చేయించారు. అప్పుడు తహసీల్దార్లు, ఆర్డీఓలు పొరపాట్లను గుర్తించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మరోవైపు ఏదైనా గ్రామంలో 100 లోపు సాదా బైనామా దరఖాస్తులుంటే పరిష్కరించాలని 2021 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం పేర్కొన్నది. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి క్లియర్ చేయాలని సూచించింది. ఆ ప్రక్రియను పూర్తి చేసిన లక్షలాది మందికి ఉపశమనం లభించేది. 3 నెలల్లో పరిష్కారం చూపాలని పేర్కొన్న 4 ఏళ్లుగా ఆ దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉండడం గమనార్హం. ఎంతో కాలంగా సాదా బైనామాలకు క్రమబద్ధీకరణ ప్రక్రియ చేస్తూనే ఉన్నారు. పలుమార్లు 1,00,000 దరఖాస్తులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేశారు. మళ్ళీ 2020లో ఏకంగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు రావడం అనుమానాస్పదమే. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఇన్నేసి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 9 లక్షలాది దరఖాస్తులను ఉచితంగానే క్రమబద్ధీకరిస్తే 100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. పైగా ఈ దరఖాస్తులను పరిశీలించి మ్యూటేషన్ చేయడం ద్వారా రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దరఖాస్తుదారుడికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అమ్మిన వ్యక్తి నుంచి, తిరస్కరిస్తే దరఖాస్తుదారు నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని రెవెన్యూ ఉద్యోగాలు భయపడుతున్నారు. ఇన్ని దరఖాస్తులను పరిశీలించే వ్యవస్థ కూడా ప్రస్తుతం లేదు. అన్నింటికీ మించి ఉచితంగానే ప్రక్రియను పూర్తి చేయడం వల్ల స్టాంప్ డ్యూటీ కింద వచ్చే వేల రూపాయల కోట్లు నష్టం వాటిల్లుతుంది. సాదా బైనామా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ధరణి కమిటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించాలని కొందరు ఐఏఎస్ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించినందున ప్రక్రియను ముందుకు సాగించాలని చెబుతున్నారు. అయితే మరికొందరు ఈ అప్లికేషన్లను బోగస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మరోవైపు అసలు అప్లికేషన్లను పరిశీలించకుండా రిజెక్ట్ చేయడం సరైన విధానం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతం కొత్త వీఆర్ఓను యాక్ట్ రూపొందించే ప్రక్రియను మొదలుపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ సాదా బైనామా పెండింగ్ అప్లికేషన్లను మోక్షం లభించేటట్లు ఆప్షన్ ఉండాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
అయితే దీనికి ధరణి కమిటీలోని ఓ సభ్యుడు విభేదిస్తున్నట్లు తెలిసింది. ఈసారి ఈ కొత్త దరఖాస్తులను పరిష్కరించకపోతే కొత్త విధానాలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంది. ఏనాడో అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సేల్ డీల్ చేయాలని కోరడానికి అవకాశమే లేదు. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ద్వారానైనా 4 ఏండ్ల సందిగ్ధతకు తెరదించాలనేదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.